యా ఓకే ష్యూర్. దాని మొహం ఎలా మర్చిపోతాను? ఆటోలో ఇక్కడికే వచ్చింది. పైగా అతను ఎవరూ కాదు, డ్రీమ్ హోమ్ ఎండి కొడుకు అభినవ్. మమ్మీ, నువ్వు మామూలు దానివి కాదు. అటు తిరిగి ఇటు తిరిగి నాకు నువ్వనుకున్న సంబంధమే అంటగొట్టాలని చూస్తున్నావా? చెప్తానుండు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. రెడ్ కలర్ డ్రెస్ లో ఇటేమైనా అమ్మాయి వచ్చిందా? నో సార్. పదరా. సార్ మీ ఆర్డర్. మధుర, ఇప్పుడు అతన్ని కలవకపోతేనే చాలా ప్రాబ్లం అవుతుంది. ఏదో ఒకటి చేసి నువ్వే అతన్ని మేనేజ్ చేయి. అది కాదు సంజన, అతనికి నేనెవరో ఎక్కడుంటానో కూడా తెలుసు. నీలా ఎలా యాక్ట్ చేయడం? ఇది వర్కౌట్ అవ్వదు. నేను వచ్చేస్తున్నాను. మధుర, ఒక్క నిమిషం. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది. అతనికి నా పేరు గాని నాకు అతని పేరు గాని చెప్పకుండా మేనేజ్ చేశారు. సో అతనికి నీ పేరు చెప్పినా ప్రాబ్లం లేదు. కానీ ప్లీజ్ మధుర, ఏదో ఒకలా మేనేజ్ చేయవా? ఆల్రెడీ అమ్మతో నేను అతన్ని కలుస్తున్నానని చెప్పాను. నిజమే సంజన, అతను చాలా ఇరిటేటింగ్ పర్సన్. అతనికి నాకు క్షణం కూడా పడదు. మరి ఇంకేంటి? దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని అతన్ని డ్రాప్ చేయి. జస్ట్ ఒక్కసారి కలు, నా కోసం. ప్లీజ్ మధురా, ఇప్పుడు నువ్వు కాదంటే నేను బుక్ అయిపోతాను. ప్లీజ్ 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 ప్లీజ్. సరే. థ్యాంక్ యూ మధురా, థ్యాంక్ యూ సో మచ్. సార్, మీరు ఇందాక రెడ్ కలర్ డ్రెస్ అమ్మాయి గురించి అడిగారు కదా? అవును, ఎక్కడుంది? రండి సార్, చూపిస్తాను. హాయ్, నువ్వేంటి ఇక్కడ? ఎవరినైనా కలవడానికి వచ్చావా? మాట్లాడవేంటి? ఓకే ఓకే, నాతో ఏమైనా పర్సనల్గా మాట్లాడాలా? ఓ పని చేయి, నువ్వు వెళ్ళి వేరే టేబుల్లో కూర్చో. నేను ఒక పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళ కోసం ఈ టేబుల్ రిజర్వ్ అయింది. వాళ్ళతో మీటింగ్ అవ్వగానే నీతో మాట్లాడతాను, ఓకేనా? ఏంటి? మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న వ్యక్తిని నేనే. వాట్? మనిద్దరికి ఇక్కడ పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. ఎక్స్క్యూజ్ మీ, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నేను ఒక బిజినెస్ మీటింగ్ మీద ఇక్కడికి వచ్చాను. ప్లీజ్ అర్థం చేసుకో. జోక్ చేయడానికి ఇది టైం కాదు. మీ మదర్ మీకు అబద్ధం చెప్పారు. ఇది బిజినెస్ మీటింగ్ కాదు, బ్లైండ్ డేట్.
చెప్పవి. దిస్ ఇస్ టూ మచ్ మామ్. ఎవరినో ఇంపార్టెంట్ పర్సన్ కలవాలని చెప్పి ఇలా పెళ్లి చూపులు అరేంజ్ చేస్తావా? పెళ్లి చూపులంటే నువ్వు వెళ్ళవు కదా, అందుకే అలా చెప్పాను. బై ద వే, ఆ అమ్మాయి వచ్చిందా? ఆ అమ్మాయి వచ్చింది కానీ నేను ఇలా పెళ్లి చూపులు చూడలేను. ఐఎమ్ లివింగ్. సి అభి, నా పరువు పోయినా పర్వాలేదు అనుకుంటే నీ ఇష్టం. కమ్ ఆన్ మామ్, ఇట్స్ ఎ బ్లాక్ మెయిల్. వాట్ ఎవర్, బట్ నేను చెప్పేది జాగ్రత్తగా విను. ముందు ఆ అమ్మాయితో మాట్లాడు, పరిచయం పెంచుకో, ఒకరినొకరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఓకే అనిపిస్తేనే పెళ్ళి, లేదంటే లేదు. టేక్ యూర్ టైమ్ అభి, ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ. కానీ మామ్, ఓకే మామ్, ఐల్ కాల్ యూ లేటర్. ఓకే, బాయ్. ఇదేదో మనకు పనికొచ్చే అవకాశంలా ఉందే. మోమ్ ఎలాగో టైం తీసుకోమంది కాబట్టి వెంటనే ఒపీనియన్ చెప్పాల్సిన పని లేదు. ఈ వంకతో ప్రతిసారి మధురాని కలవచ్చు. కానీ అమ్మ మధురాని నా కోసం పెళ్లి చూపులకు పిలిచిందంటే నమ్మలేకపోతున్నాను. అమ్మ ఆలోచనలకి మధుర యాటిట్యూడ్కి అస్సలు మ్యాచ్ కాదు. కానీ తను ఎలా? ఈవిడే సార్. ఈ అమ్మాయి కాదమ్మా. సారీ సార్. ఛే, టైం అంతా వేస్ట్ చేసింది. రే, నేను చూశాను కదా. ఇప్పుడేంటి, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏ నో నో. అనుకున్నాను. అవును, నాకు డౌట్. మా అమ్మ నా కోసం చూసిన అమ్మాయి నువ్వేనా? నేనే. డౌట్ ఎందుకు? ఛాన్సే లేదు. ఓ పని చేస్తాను, నీ ఫోటోని మా అమ్మకి వాట్సాప్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాను. వద్దు. ఏ ఎందుకొద్దు? నేనెలా నమ్మను? వద్దు, ప్లీజ్ ప్లీజ్, ఫోటో తీయద్దు. మరి నిజం చెప్పు, నువ్వు కాదు కదా అమ్మాయివి? నేను కాదు, తన పేరు సంజన. మరి నువ్వెందుకు వచ్చావు? నేను ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడాలి. వద్దు, తను ఈ విషయం సీక్రెట్ గా ఉంచమని చెప్పింది. నేను అదే చెప్తున్నాను. ఈ విషయం సీక్రెట్ గా ఉండాలంటే నేను ఆ అమ్మాయితో మాట్లాడాలి. నీకు వేరే ఆప్షన్ లేదు. హలో మధురా, ఏంటి అంతా ఓకేనా? ఓకే కాదు సంజన, అతను నీతో మాట్లాడాలంటున్నాడు. నాతో మాట్లాడడం ఏంటి? అంటే అతనికి విషయం తెలిసిపోయిందా? అది హాయ్ సంజన, డోంట్ వరీ, నాకు కొన్ని క్లారిటీస్ కావాలి. యాక్చువల్లీ నాకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదండి. నాకు కూడా ఇష్టం లేదు. ఇద్దరం ఒకే బోట్లో ఉన్నాం, కానీ డెస్టినీ వేరు. కాబట్టి మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వస్తే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. అంటే ఎనీవే, మన ఇద్దరం పెళ్ళి అనే టాపిక్ని వాయిదా వేయాలని చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మీటింగ్లోనే బ్రేకప్ చెప్పేస్తే వెంటనే మన పేరెంట్స్ ఇంకో మ్యాచ్ చూడడం స్టార్ట్ చేస్తారు. రైట్? యా. అందుకే మనం కలుస్తున్నామని అబద్ధం చెప్పి కాస్త టైం కావాలని వాళ్ళని అడుగుదాం. మీరు కలవాల్సిన పని లేదు, నేను మధుర కలుస్తాం. ఎలాగో నాకు మధురకు పరిచయం ఉంది కదా. అభి,
నువ్వు కనిపించావు కానీ పెద్ద ముదురువి. సిచ్యువేషన్ని ఎంత ఈజీగా వాడుకుంటున్నావో. ఐడియా బానే ఉంది, కానీ మధుర అందుకు ఒప్పుకుంటుందా? మధుర సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఓకే, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. బట్ నేనెప్పుడు ఈ డ్రామా ఆపేయాలనుకుంటే అప్పుడు ఆపేయాలి. డన్. సరే, ఓసారి మధురకి ఇవ్వండి. షూర్. హలో మధుర, నీకు ఓకే కదా? ఓకే కాదంటే మాత్రం ఊరుకుంటారా? థ్యాంక్ యూ మధుర, నా ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అయింది. నాకు మొదలైపోయింది. సరే, నేను తర్వాత మాట్లాడతాను. సో ప్లాన్ ఏంటో మళ్ళీ నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. నువ్వు తిట్టుకున్నా సరే కొన్ని రోజులు నీకు ఈ మీటింగ్స్ తప్పు. అయినా నేను నీ కోసం ఒప్పుకోలేదు, నా ఫ్రెండ్ కోసం ఒప్పుకున్నాను. తెలుసు. అవును, నీకు ఇలాంటివి కూడా తెలుసా? ఇలాంటివంటే? అదే ఫ్రెండ్ కోసం హెల్ప్ చేయడం, రిస్క్ చేయడం. హలో, హెల్పింగ్ నేచర్లో మధుర తర్వాతే ఎవరైనా. నాకెవరైనా సహాయం చేస్తే తిరిగి వాళ్ళకి ఏదో ఒకటి చేయకుండా నేను ఊరుకోను. నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకుంటే బాగోదు. అవును, రాఘవయ్య గారింట్లోకి ఎలా చేరావు? నీ వల్లే. ఆ రోజు నువ్వు బిల్ ఇచ్చుంటే ఆ నెక్లెస్ రిటర్న్ ఇచ్చి ఆ డబ్బుతో ఇల్లు అద్దెకు తీసుకుందాం అనుకున్నాను. కానీ నువ్వేమో ఆ బిల్ ఇవ్వలేదు. దాంతో 2 days టెంపుల్లో తలదాచుకున్నాను. ఆ తర్వాత సంజనికి నా విషయం తెలిసి నన్ను తన ఫ్రెండ్ రూమ్లో ఉంచాలని నిర్ణయించుకుంది. దారిలో జానకమ్మ కనిపించి ఇంటికి తీసుకువెళ్ళింది. జానకి అంటే నీకెలా తెలుసు? తెలుసు అంటే తెలుసు, అంతే. మొత్తానికి తెలుసో లేదో తెలియదు, కానీ నా చుట్టే తిరుగుతున్నావు. వాట్? ఏం లేదు. మీ కళ్ళు చాలా బాగుంటాయి. ఈ కళ్ళు చాలా స్పెషల్, తెలుసా? ఏంటో అంత స్పెషల్? ఏంటంటే ఎవరికి చెప్పొద్దని నాన్న చెప్పారుగా. ఆహా, ఏం లేదు, నేనింక బయలుదేరుతాను. అప్పుడేనా? ఏదైనా తినేసి వెళ్దాం. బేరా. ఏం తింటావు? నీ ఇష్టం. దట్స్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏటి? సారీ సార్, అటువైపు వెళ్ళకూడదు. వాళ్ళు టేబుల్ బుక్ చేసుకున్నారు. దేర్ ఆర్ ఇన్ ప్రైవసీ. పెళ్లి చూపుల కోసం 2 days ముందు బుక్ చేసుకున్నారు. రై, ఏంట్రా చూస్తున్నావు? లాక్కురా దాన్ని. వద్దురా, అది నా లైఫ్ని డిస్టర్బ్ చేసి దాని లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. నా ప్రేమను చంపేసి అది పెళ్లికి రెడీ అవుతుంది. దాన్ని ఊరికి చంపేస్తే నొప్పి తెలియదురా. దాన్ని రోజు చంపాలి, అంటే అది బ్రతకాలి. చచ్చా, ఆ మధుర వల్ల మా ముసలిది ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. ఎంత చాదస్తపతే అయినా నాకింట్లో కొంచెం కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి ఉండేది. ఇప్పుడు ఇల్లంతా బోర్ అయిపోయింది. అదేంటో అమ్మ అయితే ఆ మధురకి ఏకంగా నేత్రస్థానమే ఇచ్చేసింది. కన్న కూతురులా చూసుకుంటుంది. అసలు దీనంతటికీ కారణం మేము ఆ రోజు దాని ఇల్లు ఖాళీ చేయించడానికి వెళ్ళడమే. దానికి మా నెంబర్ ఎవరిచ్చారో, అది అసలు ఎందుకు కాల్ చేసిందో, ఎందుకు ఇలా తగులుకుందో నాకు మాత్రం అర్థం అవ్వడం లేదు. అసలు ఆ మధుర ఇంటెన్షన్ ఏంటో.
అమ్మని ఇదేంటి ఆ బాండ్ రిచ్ గారితో దిగింది. ఈడొకడు మా ఇంట్లో ఉండే అమ్మాయిల మీదే కాన్సన్ట్రేట్ చేస్తాడు. గన్నొకటే తక్కువ. అబ్బో వీడు చూపు కూడా తిప్పుకోలేకపోతున్నాడంటే మ్యాటర్ చాలా దూరం వెళ్ళినట్టుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, కొత్తగా కనిపిస్తున్నావు. వస్తాను. రేయ్ చూసుకున్న చాలరా బాబు, ఇంకెళ్ళు. ఆహా తగిదైపోతున్నాడు వీడు. నీకిస్తారా టైం చూసి గట్టిగా ఘాటుగా నీ గుర్తుండిపోయేలా ఇస్తా. గాయత్రి గారి ఫోన్ కలవటం లేదు. సంజనేమో ఇంకా ఇంటికి రాలేదు. వెళ్ళిందో లేదో, కలిసిందో లేదో, అసలు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ కి వచ్చారో లేదో. సంజన వచ్చేసావా? అమ్మ ఫేస్ చూస్తుంటే నేను అతన్ని నిజంగానే కలిశానని కనెక్ట్ అయిపోయానని అనుకుంటున్నట్టుంది. ఇప్పుడెలా? బేబీ అతన్ని కలిసావా? యా మామ్, కలిశాను. ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు మామ్. సింపుల్, డీసెంట్, డిగ్నిఫైడ్ అండ్ హ్యాండ్సమ్. అమ్మయ్యా, నచ్చేసాడా? నచ్చేసాడా అంటే నేను చెప్పిన క్వాలిటీస్ అబ్బాయిని ఇష్టపడడం వరకు ఓకే, కానీ కలిసి బ్రతకాలంటే ఇంకొంచెం క్లారిటీ కావాలి. ఇన్ఫాక్ట్ అబ్బాయి కూడా అదే అన్నాడు. నేను అతనికి చూడ్డానికి ఓకే, బట్ కొన్నాళ్లు రెగ్యులర్ గా కలిసి నువ్వన్నట్టుగా ఒకరినొకరు తెలుసుకుని అప్పుడు అండర్స్టాండింగ్ వచ్చి దెన్ విల్ టేక్ ఎ డెసిషన్. మొత్తానికి ఇంప్రెస్ అయ్యాడంటావు? ఫుల్ గా అయ్యాడు. తను చాలా కోఆపరేటివ్ కూడా. ఐ థింక్ వర్కౌట్ అయ్యేలాగే ఉంది. సూపర్ బేబీ, ఐ రియల్లీ థ్యాంక్ యూ. నా పరువు నిలబెట్టావు. వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, కలిసి భోజనం చేద్దాం. ఓకే మామ్. గాయత్రి గారికి విషయం తెలిస్తే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఐ థింక్ అభి పాటికి చెప్పేసి ఉంటాడు. బువదా, ఈ పెళ్లి జరిగితే నీ రేంజే మారిపోతుంది. స్టేటస్ కి స్టేటస్, డబ్బుకి డబ్బు అన్నీ కలిసి వస్తాయి. అయ్యో పాపం అమ్మ ఊహల్లో తేలిపోతుంది. తెలిస్తే నా పని అవుట్, కానీ తెలియనివ్వనుగా. అమ్మో. అమ్మా అమ్మా, ఏంట్రా, ఏంటి అరుపులు? అసలు ఈ ఇంటి పరువు ఉండాలనుకుంటున్నావా పోవాలనుకుంటున్నావా? అబ్బో, పరువు గురించి మాట్లాడింతే పెద్దవాడు అయిపోయావా నువ్వు? ఇదిగో ఈ ఎటకారాలే వద్దనేది. అస్తమానం నన్ను ఎగతాలు చేయడం కాదు. ఈ ఇంట్లో ఎవరెవరు ఏం చేస్తున్నారో కనిపెడుతూ ఉంటే మన పరువు బజారును పడకుండా ఉంటుంది. ఇప్పుడు మన పరువు పోయేంత పని ఏం జరిగిందని? ఉందిగా నీ ముద్దుల అద్దె కూతురు మధుర. అదేం చేసింది? ఆ అభిగాడితో తిరుగుతుంది. వాడికి మనకి పడదని మొన్న తను ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడే చెప్పాను. జాబ్ వరకు ఓకే అమ్మా, ఈ కారులో ఎక్కడాలు, ఇంటి దగ్గర డ్రాప్ చేయడాలు ఏంటమ్మా? ఆ అభిగాడు పెద్ద కన్నింగ్ ఫెలో. వాడి వల్ల మన ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరిగిందో మీకు తెలుసు కదా. ఈ రోజు నీకు నాన్నకి మధ్య మాట లేకపోవడానికి కారణం వాడే. అయినా వాడేంటమ్మా మనింటి మీద పడేడుస్తున్నాడు? మొన్నటిదాకా నేత్రని లవ్ చేస్తున్నానని చెప్పి తిరిగాడు. సాకేత్, ఇంకెప్పుడు నీ నోటి నుంచి ఆ మాట రాకూడదు. అభి నేత్రని ప్రేమిస్తున్నాడన్న విషయం ఎవరికీ తెలియనివ్వనని నేను భువనకి మాటిచ్చాను. దీర్ఘాయుష్మాన్ భవ.